బ్రీడింగ్ చేసే పద్ధతిలో ఇది ఒక పద్ధతి. బ్రీడర్ మనం తోడకేసుకున్నప్పుడు పెట్టలను తొక్కుతాకి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం చేసే పద్ధతిలో ఈ విధంగా బ్రీడింగ్ చేస్తున్నాము. ఈ విధంగా బ్రీడింగ్ చేయిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకి ఒక బీడరు 4 పెట్టలను అయితే వేయడం జరిగింది బ్రీడింగ్ యూనిట్లో. బీడరు 5 లక్షలు వినరు ఇది. ఈ బీడర్ తోడకెత్తే పెట్టలను తొక్కడానికి ఇబ్బందిగా ఉంటుందని మనం ఈ విధంగా అయితే మనం బ్రీడింగ్ చేయించడం జరుగుతుంది. బ్రీడింగ్ ఈ విధంగా కూడా బ్రీడింగ్ చేయించడానికి పుంజు ఇబ్బంది పడుతుంది అనుకుంటే మనం నెక్స్ట్ సెమినేషన్ మార్గం అండి. సెమినేషన్ ఒకవేళ కాలు గట్టే డ్యామేజ్ అయ్యి ఒకవేళ పుంజు తొక్కలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం సెమినేషన్ చేయించుకుంటే పుంజు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజుకి పుంజు రిలీజ్ చేసే దాన్ని బట్టి సెమన్ను దాన్ని 3 పెట్టలకు కానీ 5 పెట్టలకు కానీ ఎక్కించుకోవచ్చు. ఆ పుంజు బాడీ తత్వాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. కావున మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం బ్రీడింగ్ చేసుకునే పద్ధతిలో ఈ విధంగా బ్రీడింగ్ చేయించుకుంటే మంచి పిల్లలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ బ్రీడింగ్ విషయంలో కూడా పిల్లల గుడ్లు పిల్ల బాగా కట్టాలంటే దానికి వేరే వీడియోల ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. ఈ విధంగా బ్రీడింగ్ సెటప్ అన్నదే ఇలా ఫ్రీగా ఉంటుంది. ఎగ్స్ పెట్టడానికి అలాగే ఆ విధంగా ట్రైల్ అయితే బుట్టలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నైట్ అయితే స్టే చేయడానికి ఇలా కర్ర ఉపయోగించడం జరిగింది. ఇలాగ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు చుట్టూ కూడా మెస వేసేసాం. దీనివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీనికి బయట కోడి వల్ల డిస్టర్బెన్స్ లేకుండా మనం ఈ విధంగా ఉపయోగించడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.